అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి అందరికీ. అండ్ సంపత్ భయ్య లిరిక్స్ అదిరిపోయినాయి. అంటే చాలా ఎమోషనల్గా ఉంది. మీరు ప్రొడక్షన్ చేశారు, డైరెక్షన్ చేశారు, రైటర్గా చేశారు, ఇంకా హీరోగా లేదా ఆర్టిస్ట్గా మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా త్వరగా చేసేస్తే చూడాలని ఉంది. అండ్ మీ లక్కీయెస్ట్ హీరోయిన్ తమన్నా గారు. మీరు ఫస్ట్ సినిమా తప్ప అన్ని సినిమాల్లోనే ఆవిడే కనిపించారు. లక్కీగా మీకు అన్ని సూపర్ హిట్లు అయినాయి. ఈ సినిమా కూడా అందుకనే పెద్ద హిట్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ శివశక్తి ట్రైలర్ చూసినప్పుడు అండి, నేను విశ్వంబర సినిమాకి సంబంధించి రీసెర్చ్లో అఘోరాలు, అఘోరీలు, నాగసాధువుల గురించి తెలుసుకున్నప్పుడు శివశక్తి గురించి కూడా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఎలా ప్రజెంట్ చేస్తారు అనుకున్న టైంలో ట్రైలర్ చూశాను. సంపత్ గారు చేస్తున్నారని చాలా బాగుంది. అండ్ తమన్నా గారు చాలా అందంగా ఉన్నారు. అంటే నేను ఆవిడ ఇప్పుడు మిల్కీ బ్యూటీ అందంగా ఉంటారని ఈ సాంగ్స్ చూసాము, చాలా చూసాము. బట్ ఈ శివశక్తి గెటప్లో కూడా చాలా బాగున్నారు. అండ్ ఆ పర్ఫార్మెన్స్ అయితే ట్రైలర్లో చూసిన డైలాగ్ కానీ చాలా మ్యాసివ్గా ఉంది. మ్యామ్ సూపర్, కంగ్రాచులేషన్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ. అండ్ ఏప్రిల్ 17న థియేటర్లన్నీ శివమయం, శివశక్తిమయం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వశిష్ఠ గారు, మీకు ఏమైనా భయాలు ఉన్నాయా అండి? ఆ స్టేజ్ ఎక్కితే భయం వేస్తుంది. ఫస్ట్ మిమ్మల్ని చూస్తే భయపడతాను. ఎందుకంటే మేకప్ బాగానే వేసుకొని వచ్చాను కదా నేను. అయినా స్టేజ్ అంటే భయం ఏంటి? బింబిసారా వచ్చేసింది, విశ్వంబర వచ్చేస్తుంది, ఇంకేంటండి భయం? అదే కొంచెం భయం ఉంటుంది కదండి. అంతే, ఇది ఒకటే మీకు ఇంకా లైఫ్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆ భయం కూడా పోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భూతాలన్నా కొంచెం భయం ఉంటుంది. అదే నన్ను చూసి చెప్తున్నారు. అడిగింది మీరే కాబట్టి. ఓకే, దయ్యాలు భూతాలు అనేటువంటి భయం పూర్తిగా మనల్ని ఆవహించేటువంటి రోజు వచ్చేస్తుంది. ఏప్రిల్ 17వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి సినిమాను చూసేద్దాము. డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరినీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. ఈనాటి మన చీఫ్ గెస్ట్ గారు శర్వానంద్ గారు, నమస్తే, థ్యాంక్ యూ అండి. మీ గమ్యం సినిమా చాలా ఇష్టం నాకు. ఈనాటి ముఖ్య ఇంకా అతిథులైనటువంటి మా రాధామోహన్ గారు, మా మిత్రులు, ప్లస్ మా తమన్నా గారు, మీకు చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎక్కడో ఊటీలో షూటింగ్ బిజీలో మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేశాము. థ్యాంక్స్. సంపత్ గారు, వశిష్ఠ గారు, మీ సినిమాలంటే చాలా ఇష్టం అండి. అశోక్, మా అప్కమింగ్ ప్రొడ్యూసర్, కాబోయే ప్రొడ్యూసర్ మన సంపత్ గారు మిత్రుడు, అండ్ వంశీ, నాగమహేష్ గారు, వశిష్ఠ గారు, ఇంకా మీరంటే మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏంటంటే నా ఫ్రెండ్స్ కాబట్టి. ఈ మూవీకి పనిచేసిన టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇది ఏం లేదండి, ఈ మూవీ మొదలుపెట్టినప్పుడు ఎలా ఉన్నామో ఎండింగ్ వరకు కూడా అంతే ఎంజాయ్ చేశాము. అది మా సంపత్ నంది గారి వల్ల ఉంటుందని అనుకుంటాను. ఎందుకంటే మీ మూవీ ఇలా రావడానికి కారణము అతను ఒక భుజమై, నేను ఒక భుజమై, అతను ఒక క్రియేటర్గా ఎంత కష్టపడ్డాడో, ఒక ప్రొడ్యూసర్గా నేను, అతను ఒక క్రియేటర్గా ఇంత మంచిగా రావడానికి ఈ సినిమా ఏప్రిల్ 17th రోజు ఏం జరగబోతుందో అది నాకు తెలుసు. అది మా సంపత్ గారికి నాకు ఇద్దరికి తెలుసు, మేము మాట్లాడుకున్నప్పుడు. ఇంకా ఈ యొక్క సినిమాకు పనిచేసినటువంటి అజనీష్ లోక్నాథ్ గారు, డిఓపి గారికి, మన రాజీవ్ నాయర్, మంచి సెట్లు అండి. ఎందుకంటే ఓదెలలో ఉన్న సింపుల్ సెట్టు ఒక రామోజీ ఫిలిం సిటీలో సేమ్ దించాడు. అలాంటి సెట్ నేను చాలా ఇదైపోయినా. ఆ సెట్టు వర్షంకి కూడా ఎక్కడ ఆ సరౌండింగ్లో వర్షం కూడా పడలేదు. అది కూడా మాకు తెలుసు. సో నేను ఏం లేదండి, సినిమా గురించి నేను ఎక్కువ చెప్పలేదు. ఒక మంచికి చెడుకు జరిగే యుద్ధం అనుకోండి ఇది. ఈ ఒక ఏప్రిల్ 17th ప్లీజ్ వాచ్. ఎందుకంటే ప్రేక్షకులకు, ఆడియన్స్కి చెప్పేది ఒకటే, మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్తో పోతారో ఈ సినిమాకు, దానికి డబుల్ ఎక్స్పెక్టేషన్స్తో మీరు బయటకు వస్తారని ఇది నేను చెప్పగలుగుతాను. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు, మీరు యాక్చువల్గా ప్రయాగరాజ్ అంటున్నారు, ఏబర్ కాదు. అసలు యాక్చువల్గా సుమ గారు అయితేనే బాగుంటుందని చెప్పింది నేను.
సుమగారే మీరు- బాగుంటారుగా. కాదు, మీ యాంకరింగ్ కంపల్సరీ. వంశీశేఖర్ గారికి చెప్పింది నేను. ఇంకొకటి అండి, మేము మర్చిపోయినాం. ఇంకొకటి, ఈ యొక్క యూవీ మీడియా మా పిఆర్ఓ వంశీశేఖర్ గారు ఈ సినిమా ఇంత వెరైటీగా మేము డిజైన్ చేసినందుకు, ఈ లైవ్ అనేది ప్రయాగరాజ్ నుంచి ఇచ్చిన మా యూవీ మీడియా వెంకట్ గారికి అండ్ వంశీశేఖర్ గారికి, బాంబేలో ట్రయల్ లాంచ్, కాశీలో ఓపెనింగ్, ఇలా ఇంత మంచి కోఆపరేషన్ చేసిన యూవీ వెంకట్ గారికి ధన్యవాదాలండి.